చిన్న ఎన్నిక వైస్ చైర్మన్, నేను మొన్న కూడా చెప్పాను, అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోడు, లేదు చంద్రబాబు నాయుడు గారే దిగిపోడు. కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికను జరిపిస్తుంది, విలువలు పాటించిద్దా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరు చూశారు. దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు. అంతా సన్నకారు పాపం, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి. రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు. కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు. వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్, అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు. లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలో. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ఎంత దూరం అన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని, పోలీసుల్ని, లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి, ఇది ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడే కాదు, నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద. ఇవన్నీ కూడా ఒక తార్కాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది. చెయ్యాల్సిన పనులు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం. తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం. ఎక్కడ జంకేది లేదు. ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి, లేదు డబ్బులు ఇచ్చి 2-3 లక్షలు కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఎక్కడా బెదర్దు, క్యాడర్ కిందకు పోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈరోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం. ఇటువంటి వాళ్ళని 100 మందిని సృష్టించే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ పార్టీకి ఉంది. ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన, రాజ్యసభల్లో వాళ్ళు పోయినంత మాత్రాన, ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన, లేదు కౌన్సిలర్స్ని లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదరదు. ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు, కింద కార్యకర్తలు అండగా ఉన్నారు, నికార్సుగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ముందుకు పోతాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనైనంత వరకు పోరాటం చేస్తాం. వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాల్ని ఎండగడతాం. అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ 6లు ఇవ్వట్లేదో అవి కూడా ప్రజల్లో చైతన్యపరిచి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. పోలీసులు కిడ్నాప్ చేయడం, ఎత్తుకుపోవడం, బెదిరిస్తాం, కేసులు పెట్టడం, ఇల్లు పడగొట్టడం ఎప్పుడైనా చూసారా సార్ మీరు? నేను అదే కాదు చెప్తుంది. ఇప్పుడు దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తాం. పోలీసులే దొంగతనం చేస్తే అది పరిస్థితి. ఎక్కడన్నా గతంలో లోకల్ బాడీల్లో ఎక్కడ చెదురుముదురు సంఘటనలు జరిగేవి, జరగలేదు అన్నట్లా గత 20-30 సంవత్సరాల నుంచి. కానీ పోలీసులే కిడ్నాప్ చేయటం, కౌన్సిలర్ వెళ్ళకపోయి వాళ్ళని బెదిరించడం, మీ మీద కేసులుంటాయని పిలిపించుకొని వాళ్ళని మీరు మారకపోతే, పార్టీ మారకపోతే రేపటి నుంచి మీరు ఊర్లలో ఉండలేరు, మీ వ్యాపారాలు చేసుకోలేరు, బెదిరించినప్పుడు ఏం చేయగలుగుతాం? అందుకే చెప్తున్నాం కదా, తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హామీ ఇచ్చారు. ఎవరైతే అధికారులు ఈ రోజున ఎవరైతే ఈ బెదిరింపులు చేస్తున్నారో రేపు వీళ్ళందరి మీద కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతాయి. ఏదో ఈరోజు అయిపోయింది వదిలేస్తాం సిఐల్ని, ఎస్ఐల్ని, చాలా మంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి సిఐ. అటువంటి వాళ్ళ మీద రేపు మళ్ళీ ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి. ఆ రోజున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా పల్నాడు, గురజాల, మాచల్ల మాకు మాట ఇచ్చారు. ఎవరైతే అధికారులు అతిగా చేస్తున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసే అవసరమైతే వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయబోతుంది
వచ్చే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పారు. రేపు బహుశా పల్నాడు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ప్రకటన కూడా చేయబోతున్నారని తెలియజేస్తున్నారు. చిన్న కార్యకర్త కౌన్సిలర్ అయ్యాడు వైఎస్, అతను 2 ఇళ్ళు సాయంత్రం పూర్తి చేయడానికి ఎట్లా? చెప్పాను కదా, నిజంగా అటువంటి కౌన్సిలర్లని సెల్యూట్ చేయాలి. నాలాంటోడు చేస్తున్నాం కూడా. ఊహించండి, డబ్బు ప్రలోభాలు పెట్టారు, వాళ్ళ కుటుంబం మీద కేసులు పెట్టారు, చివరికి తన ఇళ్ళు కూల్చినా సరే అతను టీడీపీలోకి పోలేదు. ఈరోజు సార్ అవసరమైతే మేము ఓటింగ్కి దూరం ఉంటాం, ఏం చేయగలుగుతాం, చిన్నవాళ్ళం, మా ఇళ్ళు కూల్చేశారు కానీ మేము పోయి తెలుగుదేశానికి ఓటేయమని ఈరోజు బయట ఉన్నాడు. నిజంగా అటువంటి సైదావలి లాంటి కార్యకర్తలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష. అటువంటి కార్యకర్తలనే ముందు పెట్టుకొని రేపు లీడర్లను చేస్తాం, వాళ్ళకి పదవులు ఇస్తాం, అన్ని రకాలుగా రేపు వాళ్ళని ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడి 3వసారి వాళ్ళు అనుకున్నది సాధించారు. ఎట్లా చూస్తారు మొత్తాన్ని? చెప్పా కదా, మొన్నేమో ఎలక్షన్కి రానిలేదు కౌన్సిలర్లు అందరు పోతే, చివరికి చైర్మన్ గారిని బెదిరించి, మన చైర్మన్ గారు కూడా జగన్ గారి దగ్గరికి వచ్చి సార్ బెదిరిస్తున్నారు, మేమా వ్యాపారం చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక్కొక్క ఇటుక పెట్టుకొని ఒక వ్యాపారం చేస్తున్నాం, ఫ్యాక్టరీకి తాళాలు వేస్తున్నారు, మారకపోతే ఇంకా పిడుగురాళ్ళలో ఉండనివ్వమంటున్నారని ఆయనే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే, ఒక అధ్యక్షుడిగా ఆయన ఇవ్వాల్సిన భరోసా ఇచ్చాడు. కానీ సరే, ఈరోజు కాలక్రమేణా కొంతమంది భయానికి లొంగుతున్నారు. ఒక్కడే అనట్లేదు కదా, రాజ్యసభలో లొంగిన వాళ్ళు రాజ్యసభలో లొంగారు, కౌన్సిలర్లు లొంగారు, అలాగే ఈ చైర్మన్ వాళ్ళు లొంగారు. ఏది ఏవైనా ఒకళ్ళు పోతే రేపు 100 మందిని సృష్టిస్తుంది ఈ పార్టీ అని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది సార్? దాడులు, కేసులు చెప్తేనే 9 నెలల నుంచి జరుగుతున్నది అసలు లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. ఇంత భ్రష్టు పట్టిన ప్రభుత్వం 9 నెలల్లో నేనైతే ఈ 30 ఏళ్లలో చూడలేదు. ప్రజలు ఇంత తిరుగుబాటు, ఎందుకంటే ఒక పండగలాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఒక క్యాలెండర్ పెట్టి ప్రతి 3 నెలలకి ఇదిగో అన్నమాట ప్రకారం ఇచ్చేది. ఇప్పుడు 9 నెలలు అయిపోయింది. మొన్న చూసాం సంక్రాంతి, విలవిల్లాడిపోయిన ఈ షాపులన్నీ పాపం. బట్టల కొట్లు కానీ ఏవి కూడా ఎక్కడా కళలేదు. అంతేకాదు ఈరోజు చాలామంది పాపం ఫీజులు కట్టుకోలేక చదువులు ఆపుకునే పరిస్థితి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. చివరికి డ్వాక్రా మహిళలు నెల పాపం వాళ్ళు ఎదురు 5,000 కట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఏదైతే లోన్ తీసుకున్నారో ఇవన్నీ కూడా ఉద్యమం రాబోతుంది, తిరుగుబాటు రాబోతుంది. తొందరగా 9 నెలలే అయింది కాబట్టి ప్రజలు బయటపడకపోవచ్చు. అదే మీరు 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక పెద్ద ఉద్యమమే ఈ రాష్ట్రం చూడబోతుందని తెలియజేస్తారు.